నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక మనం ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాం. తానే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. మరి సోషల్ మీడియా ద్వారాగా ప్రభుత్వాన్ని ఎక్కువగా ప్రశ్నించుకుంటా ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తిగా రోజు రోజుకి ఎదిగి ప్రజలకి దగ్గరయ్యి ఎటువంటి రాజకీయ పార్టీలకి తలొగ్గకుండా, ఎటువంటి ఎవరి ప్రలోభాలకు తలొగ్గకుండా కేవలం ప్రజల సమస్యలే ఎజెండాగా చేసుకొని 10 సంవత్సరాలు ప్రజల ఆదరాభిమానాలు కొనసాగించుకుంటున్నటువంటి మరి తీన్మార్ మల్లన్న ఒకేసారి కేసీఆర్ అధికారం పోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో చాలా భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి ఎందుకు ఏం జరుగుతోంది? ప్రశ్నించే గొంతులు ఎప్పుడు ప్రజల వైపే ఉండాలి. మనది బహుజనుల వాదులు, మనమంతా కూడా బహుజనవాదులం, మనమంతా అంబేద్కరిస్టులం అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో అత్యధికంగా దగ్గరైనటువంటి తీన్మార్ మల్లన్న మరి రోజు రోజుకి దిగజారిపోయేటటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు అనేటటువంటి అంశం కూడా మరి మనకు కనపడతా ఉంది. మనం చెప్పే మాట కాదు. ఇప్పుడు తాను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పదవులలో కొనసాగుకుంటా మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వం ఎన్నో చెప్పింది. ప్రభుత్వం 6 గ్యారెంటీలు చెప్పింది, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఇవన్నీ చెప్పి మన ఓట్లు వేయించుకొని ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం కూడా చాలా చెప్పిండు. కేసీఆర్ కూడా అమలు కానటువంటివి చెప్పి ప్రజల్ని ఆశ పెట్టి ఓట్లు వేయించుకున్నారు. దళితుల్ని 3 ఎకరాలు అన్నాడు, ప్రధానంగా దళితున్నే ముఖ్యమంత్రి చేస్తాడు, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అని చెప్పిండు. కాబట్టి అవన్నీ ఫెయిల్ అవడంతో పాటు తీన్మార్ మల్లన్న తన గొంతెత్తి సోషల్ మీడియా వేదికగా అవన్నీ కూడా తన మాటలతోటి ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిర్రు. బాగుంది. మరి అదే ప్రజల స్టాండ్ మీద ఉండకుండా గతంలో జరిగినటువంటి ఖమ్మం, వరంగల్, ఇకపోతే మన నల్గొండ, ఈ 3 జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలలో తాను ఒంటరిగా పోటీ చేసిండు. అంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ముచ్చెమటలు వర్తించిండు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓడిపోయే కాడికి వచ్చినటువంటి ఘటన తీసుకొచ్చి మరి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నో ఓట్లు కైవసం చేసుకున్నాడు. గ్రాడ్యుయేట్ల దగ్గర నుంచి వెళ్ళి, ఉద్యోగుల దగ్గర నుంచి వెళ్ళి, నిరుద్యోగుల దగ్గర నుంచి వెళ్ళి పెద్ద మద్దతు ఉంది. అప్పుడు ఎటువంటి పార్టీకి సపోర్ట్ చేయకుండా ఒంటరిగా ప్రజల్లోకి పోయిండు తీన్మార్ మల్లన్న. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానం ఏదైతే ఉందో మరి అది పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆడ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఖాళీ అవడంతో పాటు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పిర్రు. కొన్ని రోజులు భువనగిరి ఇస్తాం, కొన్ని రోజులు మరి కరీంనగర్ ఇస్తామని చెప్పి ఇక ఎంపీ టికెట్ ఇవ్వకుండా మళ్ళీ అదే ఎమ్మెల్సీ స్థానం ఏదైతే ఖాళీ అయిందో ఆ స్థానాన్ని తీన్మార్ మల్లన్నకి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిల్చోబెడితే ప్రజలు ఏం చెప్తా ఉన్నారు? పెద్ద ఎత్తున కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే తీన్మార్ మల్లన్న ఇంతకు ముందులా లేడు, తీన్మార్ మల్లన్న మారిపోయిండు. ఇప్పటికే ఈ 4 నెలల ప్రజలకి ఎంతో మందికి మరి ఇబ్బందులు గురవుతా ఉన్నాం. సాగునీటి కోసం, తాగునీటి కోసం ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఇదే గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు అంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలలో ఈ ఖమ్మం, నల్గొండ, వరంగల్కి సంబంధించినటువంటి ఎంతో మంది ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటా ఉన్నారు. మరి ఉస్మానియా యూనివర్సిటీ నెల రోజులు బంద్ చేస్తూ ఉంది. గవర్నమెంట్ నీళ్లు సరిగ్గా ఇవ్వట్లేదు, కరెంటు సరిగ్గా ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఇచ్చేటటువంటి నోటీసులో ఏదైతే ఉందో దాంట్లో పొందుపరిచిర్రు. మీరంతా కూడా నెల రోజులు ఖాళీ చేసి హాస్టల్ నుంచి పోవాలని చెప్తే మరి ఇలాంటివన్నీ కూడా ప్రశ్నించడానికి ముందుండే తీన్మార్ మల్లన్న మరి ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? ఈ మనం క్లియర్గా చూసుకున్నట్టయితే తన మీద కేసులు అయినప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదిరించేటప్పుడు తన ఆఫీసును ధ్వంసం చేయడం కానీ లేకపోతే ఇంకొక విషయాలు కానీ దాని మీద కేసులు అయినప్పుడు బీజేపీ పార్టీ సపోర్ట్ కొంత తీసుకొని బీజేపీ పార్టీని మరి అప్పుడు పొగిడేటటువంటి ప్రయత్నం కొన్ని రోజులు చేసి ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసుల దగ్గర నుంచి వెళ్ళి తప్పించుకోవడానికి మరి తీన్మార్ మల్లన్న బీజేపీ పార్టీ సపోర్ట్ తీసుకున్నాడు. బీజేపీ పార్టీ సపోర్ట్ తీసుకొని ఈరోజు వరంగల్ ప్రెస్ మీట్లా కడియం శ్రీహరి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లా మరి అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి 3 జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న కూడా పోయి ఆడ కూర్చొని మరి ఇదే బీజేపీని
ఆడ తిట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మోదీ గారు అది చెప్పిండు, ఇది చెప్పిండు, 15 లక్షలు వేస్తా అని చెప్పిండు, మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకొస్తా అని చెప్పిండు, భారతదేశాన్ని మార్చేస్తా అని చెప్పిండు, కానీ జీరో, ఏం చేయలేదు. ఇగో మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చెప్పి మళ్ళా వెంటనే సార్ ఇప్పుడు ఇది మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇదే మల్లన్న గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం కూడా చెప్పాం, గతంలో కూడా మనం చెప్పాం, మీరు ఒక సొంత పార్టీ పెట్టండి, మీరు ఒక సొంత పార్టీ పెట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కాకుండా మీరు ఒక సొంత పార్టీ పెడితే బాజాప్తా మీరు శాసించే స్థాయికి తెలంగాణ రాష్ట్రంలో నిలబడతారు. మీకు ఒక ఎంపీ ఇవ్వాలనో, లేకపోతే మీకు ఒకళ్ళు ఎమ్మెల్యే ఇవ్వాలనో, లేకపోతే మీకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని ఇవ్వగలదు. మీరే చిన్నగా మొదలైనా కానీ ఒక 10 మంది ఎమ్మెల్యేలు లేకపోతే ఒక 15 మంది ఎమ్మెల్యేలతో మీ ప్రస్థానం మొదలైన కనీసం దాంట్లో 5 నుంచి 10 ఎమ్మెల్యే స్థానాలు మీరు గెలిచిన, ఇగో మీ పార్టీ ప్రజలు దాదాపుగా ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజలు, 3.5 కోట్ల ప్రజలు, తెలంగాణ ప్రజలంతా కూడా తీన్మార్ మల్లన్న మాట నచ్చిద్ది, ఆయన చెప్పేటటువంటి మరి విశ్లేషణ నచ్చుతుంది. ఎప్పుడైనా సరే తాను ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం మీద ఫైట్ చేస్తూ ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకి సేవ చేసి అటు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటే తీన్మార్ మల్లన్నని ప్రజలు మెచ్చుతారు. కానీ ఆయన స్టాండ్ అంతే ఉంది. ప్రజలల్లో స్థానం ఎట్లున్నది అని అంటే, ఇగో తాను ప్రశ్నించాలి, మేము ఏమైనా చేస్తాం తీన్మార్ మల్లన్న కోసం, అంతేగాని ఒకే పార్టీకి పరిమితం అయిపోయి ఇక ఆ పార్టీ చేసిన మళ్ళీ ఇప్పుడు అది ప్రధానంగా అధికారంలో ఉన్న పార్టీకి జోకేటటువంటి ప్రయత్నం, భజన చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, మరి ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి తీన్మార్ మల్లన్న మరి ఇప్పుడు ఏమైపోయిండు, మోగబోయిందా గొంతు, ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి, మరి మాట్లాడాలి కదా అని చెప్పేసి కూడా మనం అడుగుతూ ఉన్నారు. అందుకే మనం అంటా ఉన్నాం, రోజు రోజుకి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న మరి ఇగో ఇంత దారుణమైనటువంటి, నిజంగా మీరు సొంత పార్టీ ఒకటి పెట్టండి, ప్రజల దగ్గర నుంచి సంపూర్ణ మద్దతు, మీకు ఆర్థిక పరమైనటువంటి విషయాలు కావచ్చు కాక, లేకపోతే ఇంకొక మీకు కార్యకర్తలు కావచ్చు కాక మొత్తం ప్రజలే చూసుకుంటారు. కానీ మీరు ఇలా ఎంపీ కోసం, ఎమ్మెల్సీ కోసం, అప్పుడేమో బీజేపీ పార్టీని తిట్టి, కొన్ని రోజులు రేవంత్ రెడ్డి పార్టీని తిట్టి, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ కోసం, ఎమ్మెల్సీ సీట్లో గెలవడం కోసం మీరు పోయి అందరినీ కలుసుకుంటా, మీరు పోయి అక్కడ ఉన్నటువంటి ఆ ఉమ్మడి జిల్లా ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించిన జిల్లాలను నేతల్ని కలుసుకుంటా, ఉద్యోగ సంఘాలని కలుసుకుంటా, కోదండరామ్ గారిని మీరే తిడితిరి. కోదండరామ్ గారిని ఆయన కేసీఆర్ పక్కన ఉన్నంతసేపు కోదండరామ్ గారిని మీరే తిట్టిర్రు. మళ్ళీ ఇవాళ పోయి కోదండరామ్ గారి మీద కాళ్ళ మీద పడతా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ప్రజలు అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకటే మీ స్టాండ్, తీన్మార్ మల్లన్నని మనం తప్పు పడతలేము, తీన్మార్ మల్లన్నని మనం తప్పు పడతలేము. కానీ ఆయన స్టాండ్ ప్రజలలో 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ప్రతి ఒక్కరికి తెలుసు తీన్మార్ మల్లన్న అంటే. స్కూల్కు పోయే పిల్లగాల దగ్గర నుంచి వెళ్ళి మరిగా వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం తీన్మార్ మల్లన్న అంటే తెలుసు. కానీ ఒకే పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా ఆ పార్టీని భజన చేసుకుంటూ పోతే మాత్రానికి ప్రజలు ఎందుకంటే ఇదే నిరుద్యోగుల మీద, ఇదే ఆ తర్వాత ఉద్యోగుల సమస్యల మీద, ఇదే గ్రాడ్యుయేట్ల గురించి వెళ్ళి మరి నువ్వు పోరాడినావు, ఏం సమస్యలు ఉన్నాయో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు వేయించుకున్నావు. కాబట్టి మరి ఇలా ప్రభుత్వం చేసేదంతా కరెక్టే, 6 గ్యారెంటీలు ఇచ్చేస్తా ఉంది, మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసేదంతా కూడా శుద్ధంగా ఉంది అని చెప్తే అసలుకే గ్రాడ్యుయేట్లు కదా, చదువుకున్నటువంటి డిగ్రీ పూర్తి చేసినటువంటి వ్యక్తులకి అన్ని ఆలోచితంగా ఉంటుంది. లేకపోతే చదువుకున్న లెక్క కొంతమంది కోటర్లు తీసుకొని, లేకపోతే ఇంకేదో తీసుకొని పైసలు ఆశించి ఓట్లు వేసేటటువంటి ఇది కాదు కదా. దాదాపుగా గ్రాడ్యుయేట్లంతా కూడా ఆచితూచి ఓట్లు వేస్తారు. కాబట్టి ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు, కాబట్టి మరి ఇప్పటికైనా సరే మరి అట్లనే పార్టీకి వంతు పాడుకుంటా, తంతు పాడుకుంటా మరి మల్లన్న గారు పోతారా, లేకపోతే సొంత పార్టీ ఉండాలి, సొంత పార్టీ ఉండి తెలంగాణ ప్రజల పక్షాన పోరాల్సినటువంటి గొంతుక మరి రోజు రోజుకి ఇలా దిగజాడు రాజకీయాలు కరెక్ట్ కాదని సోషల్ మీడియా వ్యాప్తంగా తాను గురించి ఏ వీడియో వచ్చినా, ప్రజెంట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి మనం చూసుకున్నా కూడా తన గురించి ఏ వీడియో వచ్చినా కూడా, ఏ ఛానల్లో వచ్చినా కూడా మరి కింద కామెంట్స్ అన్ని కూడా మ్యాక్సిమం ఎక్కువ శాతం తీన్మార్ మల్లన్నకి మేము ఓటేయం, గెలిపించుకోం, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తా ఉన్నాడు, మల్లన్న మారిపోయిండు అని ఇక చిత్రాలు కూడా మరి కామెంట్లు వస్తూ ఉన్నాయి.
వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ఈ పరిణామాలన్నీ కూడా మరి అప్పుడు ప్రజలు ఆదరించినటువంటి ప్రజలే నెత్తిన కూర్చోబెట్టుకొని ప్రజలే ఆదరించినటువంటి ప్రజలు మరి ఇలా అదే ఖమ్మం, వరంగల్, నల్గొండ ప్రజలు గ్రాడ్యుయేట్లు ఎందుకు తిరస్కరిస్తూ ఉన్నారు, ఎందుకు తిరస్కరిస్తూ ఉన్నారు అనే అంశం కూడా మరి తీన్మార్ మల్లన్న గారే ఆలోచించుకోవాలని కూడా ఈ వేదికగా మనం తెలియజేస్తా ఉన్నాం.